ఘనంగా గురజాల మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్ని అభిమానులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సాపేట పార్లమెంట్ పరిశీలకులు గౌతమ్ రెడ్డి పాల్గొని కాసు మహేష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలు ఏర్పాటు చేసిన 50 కేజీల కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు. అనంతరం వచ్చిన అభిమానులకు కార్యకర్తలకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ రోజు రైతు పోరు కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రైతు పోరు నిర్వహించడం జరిగిందని, ఈ రైతు పోరును అడ్డగించేందుకు అనే దుష్ట శక్తులు అడ్డుపడ్డ గురజాల నియోజకవర్గం ప్రజలు పల్నాటి పౌరుషాన్ని చూపించి అభిమానుల మధ్య ర్యాలీతో ఈ రైతు బంధు ర్యాలీని నిర్వహించి ఆర్డీఓ ఆఫీస్ వద్దకు జరిగిందని, ఇది పల్నాటి దెబ్బ అని అన్నారని, ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కొమ్మినేని బుజ్జి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కొమ్మినేని వెంకటేశ్వర్లు, బీసీ జిల్లా అధ్యక్షులు సిరిధాడపు గాంధీ, జిల్లా ఉపాధ్యక్షుడు అమరారెడ్డి, నగర పంచాయతీ మాజీ చైర్మన్ పోలు వీరారెడ్డి, పట్టణ కన్వీనర్ కుక్కుమూడి అన్నారావు, వేముల చలమయ్య, దాచపల్లి మాజీ జడ్పీటీసీ మూలగొండ ప్రకాష్ రెడ్డి, మహిళా నాయకులు పాల్గొన్నారు. లక్ష 76,500 టన్నులు కావాల్సినటువంటి దానిలో ఇవాళ ప్రభుత్వం చెప్పేటువంటి 50 లక్షల వరకు తీసుకొచ్చాం, సర్దుకోండి అని అంటారు. వరికి సంబంధించినంత వరకు ప్రతి ఒక్కరికి తెలుసు, ఆ పంట పండందే మన బ్రతుకులు కూడా లేవు. అటువంటి దానిలో దీన్ని షార్టేజ్ చేసి ప్రైవేట్ వ్యక్తులకు పంపించేయడం జరుగుతుంది. నేను చెప్పేటువంటిది ఈ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఎక్కడైతే గోడౌన్లు ఉన్నాయో అక్కడ ఐడెంటిఫై చేయమని అడుగుతున్నాం. అవసరమైతే మేము కూడా సహకరిస్తాం, మా క్యాడర్ కూడా మీకు చేస్తుంది. ఇవాళ ఇంత దారుణమైన పరిస్థితులు ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా ఆ యూరియాని మాత్రం సప్లై చేయమని, రైతాంగాన్ని ఆదుకోమని మేము వినతి పత్రం ఇస్తున్నాం. కూడా చేయండి. ఆర్టీఓ గారు రాలేదు, అన్ని చోట్ల అలాగే వెళ్ళిపోతే ఎట్లాగా? అందరికీ నమస్కారం. ఈ రోజున కాసు మహేష్ గారి జన్మదిన అనే సందర్భాన్ని పురస్కరించుకుని ఆయనకి 50 సంవత్సరాలు నిండిని 50 కిలోల ఈ కేక్ని కట్ చేయడం అనేది జరిగింది. అవకాశం నాకు చూడడం అనేది జరిగింది. మనకి కాసు మహేష్ గారు వస్తూ ఉంటే మార్గ మధ్యలోనే నర్సరాపల్లిలోనే పోలీసులు ఛేదించి అరెస్ట్ చేసి మరలా ఇంటికి పంపించడం అనేటువంటి జరిగింది. మా జిల్లా అధ్యక్షులు గారు అక్కడ మాచర్ నుంచి బయలుదేరుతూ ఉంటే 2 వీలర్ మీద రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకటే కార్యకర్తలు అనేటువంటి వాళ్ళు ఇక్కడ గురజాల పట్టణంలో మెమోరాండం ఇవ్వటానికి సమాయత్తమయ్యారు. అరెస్టులు సైతం ఎదిరించి ఇక్కడ ఉన్నారు కాబట్టి మనం అరెస్ట్ అవడానికి వీల్లేదు అనేటువంటి దాంతోనే ఈ ఆఫీస్కి రావడం అనేటువంటి జరిగింది. ఇక్కడ నుంచి ఊరేగింపుగా కూడా వెళ్ళడం జరిగింది. పల్నాడు దెబ్బ అంటేనే ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎలా ఉన్నప్పటికీ కూడా పల్నాడు యొక్క పౌరుషాన్ని
మనం చూపించాలి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మరలా తీసుకువచ్చేటంత వరకు కూడా పల్నాడు ప్రజానీకం యూత్ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ముందుకు వెళ్లాలని కోరుకుంటూ ఈ సందర్భంగా హాజరైనటువంటి ప్రతి కార్యకర్తకి పేరు 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 మీద అందరికీ కూడా జగన్ గారి ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తాను. మహేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మరింతగా ఆయనకి మరిన్ని పదవులు అలంకరించాలని, ముందుకు వెళ్ళాలని, ప్రజలతో మమైకై ముందుకు వెళ్ళాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాను.